బీఆర్ఎస్ ఆధ్వర్యంలో నేడు నల్గొండలో రైతు మహాధర్నా జరగనుంది. ఈ ధర్నాకు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ముఖ్య అతిథిగా హాజరు కానున్నారు. మాజీ మంత్రి జగదీష్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, నాయకులు సభకు రానున్నారు. గడియారం సెంటర్లో మహాధర్నా నిర్వహించేందుకు పోలీసులు 3 గంటలు అనుమతించారు. ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు ధర్నాకు సమయం కేటాయించారు. మహాధర్నాను ఈ నెల 12న నిర్వహించాల్సి ఉండగా సంక్రాంతి నేపథ్యంలో వాయిదా పడింది. ఈ నెల 21న నిర్వహించేందుకు ఏర్పాట్లు పూర్తి చేశాక పోలీసులు అనుమతి నిరాకరించారు. సంక్రాంతికి ఆంధ్రాకు వెళ్లిన వారు తిరిగి వస్తున్న క్రమంలో జాతీయ రహదారి రద్దీగా ఉంటుందని, పైగా క్లాక్ టవర్ సెంటర్ ఇరుకుగా ఉండడంతో ట్రాఫిక్ సమస్య తలెత్తుతుందని అడ్డు చెప్పారు. కాగా బీఆర్ఎస్ నేతలు హైకోర్టును ఆశ్రయించగా 27వ తేదీ ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు ధర్నాకు అనుమతి ఇచ్చింది. అయితే 27న కాకుండా 28న అనుమతికి బీఆర్ఎస్ నల్గొండ పట్టణ అధ్యక్షుడు భువనగిరి దేవేందర్ దరఖాస్తు చేశారు. దీంతో పోలీసులు 1500 మందితో ఎన్టీఆర్ విగ్రహం నుంచి క్లాక్ టవర్ వరకు ర్యాలీ నిర్వహించి ఆ తర్వాత ధర్నా నిర్వహించుకునేందుకు అనుమతిచ్చారు. మహాధర్నా కోసం భారీ ఏర్పాట్లు చేశారు బీఆర్ఎస్ నాయకులు. బీఆర్ఎస్ ఆధ్వర్యంలో నేడు నల్గొండలో రైతు మహాధర్నా జరగనుంది. ఈ ధర్నాకు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ముఖ్య అతిథిగా హాజరు కానున్నారు. మాజీ మంత్రి జగదీష్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, నాయకులు సభకు రానున్నారు. గడియారం సెంటర్లో మహాధర్నా నిర్వహించేందుకు పోలీసులు 3 గంటలు అనుమతించారు. ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు ధర్నాకు సమయం కేటాయించారు. ఈ మహాధర్నాను ఈ నెల 12న నిర్వహించాల్సి ఉండగా సంక్రాంతి నేపథ్యంలో వాయిదా పడింది. ఈ నెల 21న నిర్వహించేందుకు ఏర్పాట్లు పూర్తి చేశాక పోలీసులు అనుమతి నిరాకరించారు. సంక్రాంతికి ఆంధ్రాకు వెళ్లిన వారు తిరిగి వస్తున్న క్రమంలో జాతీయ రహదారి రద్దీగా ఉంటుందని, పైగా క్లాక్ టవర్ సెంటర్ ఇరుకుగా ఉండడంతో ట్రాఫిక్ సమస్య తలెత్తుతుందని అడ్డు చెప్పారు. కాగా బీఆర్ఎస్ నేతలు హైకోర్టును ఆశ్రయించగా 27వ తేదీ ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు ధర్నాకు అనుమతి ఇచ్చింది. అయితే 27న కాకుండా 28న అనుమతికి బీఆర్ఎస్ నల్గొండ పట్టణ అధ్యక్షుడు భువనగిరి దేవేందర్ దరఖాస్తు చేశారు. దీంతో పోలీసులు 1500 మందితో ఎన్టీఆర్ విగ్రహం నుంచి క్లాక్ టవర్ వరకు ర్యాలీ నిర్వహించి ఆ తర్వాత ధర్నా నిర్వహించుకునేందుకు అనుమతి ఇచ్చారు. మహాధర్నా కోసం భారీ ఏర్పాట్లు చేశారు బీఆర్ఎస్ నాయకులు.